హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కూడా. కావాలంటే ఎండ్ స్క్రీన్‌లో నేను ఇస్తాను చూడండి. ఇప్పుడొచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుంది తెలుసా! ఇదొచ్చేసి మనకి పట్టు బ్లౌజ్ అనమాట. ఎత్తినట్టు అలా ఉంటది క్లాతు. అయితే బ్లౌజ్ వేసుకున్న తర్వాత అలాగా ఉబ్బెత్తుగా ముడతల కింద రాకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను స్టిచ్చింగ్‌లో. ఆ టిప్స్ ఫాలో అవ్వండి. అస్సలు ముడతలు రావు. ఇదొచ్చేసి వెనకాల థ్రెడ్స్ పెడుతున్నానండి. థ్రెడ్ కోసం నేనేం చేస్తున్నానంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి 3 ఇంచుల వరకైతే ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ థ్రెడ్ అనేది స్టిచ్ వేస్తున్నాననమాట. అంటే అడిగారు ఒక సిస్టరు, ఇలా థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చెప్తున్నాననమాట దీంట్లోని ఈ వీడియోలోనే. సో, ఇలా థ్రెడ్స్ పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తది మనకి. కరెక్ట్‌గా వచ్చేస్తది. పైకి రాదు, కిందికి రాదు. కరెక్ట్‌గా మనకి ఎక్కడైతే పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటదనమాట. ఇలాగా రఫ్ ఇచ్చేసుకోండి 2, 3 సార్లు. రఫ్ ఇచ్చేసుకుంటే మనకి హ్యాంగింగ్స్ అనేవి చాలా చక్కగా రెడీ అయిపోతాయి. ఎంత లావున్న థ్రెడ్ అనేది మన లూప్ టర్నర్ వాడామంటే బాగా వచ్చేస్తదండి. కావాలంటే నేను షార్ట్ వీడియోలో ఈ లూప్ టర్నర్ గురించి చెప్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే ఇలా ముడతల కింద అస్సలు ఉండదు. బొటిక్‌లో అలాగే ఐరన్ చేస్తారనమాట. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నాట్ వేసేసామంటే వాళ్ళు హ్యాంగింగ్స్ పెట్టమన్నారు వెనకాల. సో, హ్యాంగింగ్స్ అయితే పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. నాకు సైడ్‌కి అతుకులు పడతది. అందుకని ముందే నేను అతుకులు వేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేటప్పుడే ఈ జాయింట్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. కుట్టేటప్పుడు మళ్ళీ వెతుక్కోకుండా కరెక్ట్‌గా షేప్ వస్తది. ఎక్కడైతే మన హ్యాండ్స్ కరువు దగ్గర కట్ చేస్తామో అదే పీస్ ఇది. షేప్ కరెక్ట్‌గా ఉంటదనమాట. అందుకు నేను ఈ పీసే తీసుకుంటాను. టాప్ స్టిచ్ మర్చిపోకండి వేయటము. ఇప్పుడు బార్డర్ వచ్చేసింది. తిప్పేసుకుంటే సరిపోతదనమాట. అందుకని ఇలాగ నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగ స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి, ఉల్టా తిప్పేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేస్తున్నాను ఇలాగ. ఓకేనా? మళ్ళీ క్లోజ్ చేసేసుకొని లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకొని కార్నర్‌కి వేయండి కుట్టు. మరీ బయటికి కనిపించేలా వేస్తే బాగోదు. ఇది ఎందుకు వేస్తామంటే లోపలున్న లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు కాదు. వేసుకునేటప్పుడు ఇలా చెయ్యి ఇలా అంటాం గదా! వేసుకునేటప్పుడు లోపలున్న లైనింగ్ బయటికి రాదనమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా ఇలా కట్ చేసుకోండి. ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. సైడ్ కూడా నీట్‌గా కట్ చేసుకొని మిడిల్‌లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కొంచెం లోతొచ్చింది గదా! అంటే మనకి లోటొచ్చింది గదా! ఆ లోటుని కూడా కవర్ జేసుకోవాలి. ఎందుకులే అని మాత్రం అనుకోకండి. ఆ ఫినిషింగ్ అనేది కుట్టిన తర్వాత హైలైట్ అయిపోతదనమాట. ఆ కొంచెం కూడా. నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ లేండి. స్టార్టింగ్‌లో ఆ కొంచెం ఎందుకులే అనుకునేదాన్ని గానీ, బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత అక్కడ మాత్రం క్లాత్ ఉండేది కాదు. అబ్బా! అనిపిచ్చేదప్పుడు. తర్వాత నుంచి నేనైతే కుట్టుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా పైపింగ్ వేయమన్నారు వీళ్ళు. అందుకని ఆల్రెడీ కుట్టేసిన తర్వాత వేస్తున్నాను చూసారా? అలా వేసుకోవాలన్నమాట. థ్రెడ్ పెట్టుకోవాలండి. థ్రెడ్ పైపింగ్ చాలా బావుంటదండి. మామూలు పైపింగ్ చూపించమంటారండి. నేను చూపిస్తాను. కానీ నాకు నచ్చదు తెలుసా నార్మల్ పైపింగ్. ఈ లుక్ రాదనమాట. నార్మల్ పైపింగ్‌కి ఈ థ్రెడ్ పైపింగ్ అంత లుక్ రాదు. పైగా భుజాలు కూడా జారవు. థ్రెడ్ వల్ల గట్టిగా పట్టేసినట్టు ఉంటది షోల్డర్ దగ్గర. జారకుండా స్టిఫ్‌గా ఉంటదనమాట. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా రావాలి ఇలాగా. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు మెయిన్ డాట్‌ని పట్టేసుకొని చంక వైపుకి. ఇలాగా అంతే. చాలా బావుంటది. చూడండి ఎంత బా వచ్చేసిందో షేప్ అనేది. ఇది స్టిఫ్‌గా ఉంది కాబట్టి అలా నిలబడింది. కానీ మన మెథడ్‌లో ఇలాగ డాట్స్ వేసుకుంటే బ్లౌజ్ బాడీ మీదకెళ్ళిన తర్వాత అలాగే షేప్ ఉంటదనమాట. ఫ్రంట్ పార్ట్ చూపించండి అక్క అని అందరూ అడుగుతున్నారు. ఎవరు చూపిస్తారు చెప్పండి ఫ్రంట్ పార్టు? చూపించాం కదా వీడియోలో. సో, మీరు కుట్టుకుంది మీరే చూసుకోండి తెలుస్తది. ఓకేనా? మన వీడియోలో చూపిస్తే బాగోదు. అయినా బయట వాళ్ళు చూపించరు. నేను కూడా చూపించను. మీరే కుట్టుకొని చూసుకోండి. తెలుస్తుంది ఫిట్టింగ్ ఎలా వస్తది ఏంటని. సో, షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అనమాట. 2 లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి. మా దగ్గర క్లాత్ లేదక్క లైనింగ్ క్లాత్ అంటే ఒక లేయర్ లైనింగ్ క్లాత్ ఉంటది కదా! ఇంకొక లేయర్ వేరే క్లాత్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగ మొత్తం కూడా. ఓకేనా? ఇదయిపోయింది. తర్వాతొచ్చేసి ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా. ఒకటేమో ఉక్సు పట్టి వైపుకెళ్ళే షేపు, ఇంకోటేమో పాదం వైపుకి అది మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్. అలా ఆపోజిట్‌లో పెట్టుకుంటేనే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటది. సో, ఇలా నీట్‌గా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా? అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడొచ్చేసి ఇలాగ పట్టేసుకొని మెయిన్ డాట్‌ని ఇలాగా అంటే మనకి మెయిన్ డాట్ అనేది పాదం వైపుకుండాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసేసుకొని మొత్తం కూడా నీట్‌గా క్లోజ్ చేసుకోండి ఇలాగా. ఇలా క్లోజ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. ఓకేనా? మొత్తం కూడా అంతే. అయిపోయింది.
ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి కింద అడుగు భాగంలో మెయిన్ పెట్టేసుకొని ఫోల్డింగ్ వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి, కాజా పట్టి అండి. 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా నీట్‌గా కట్ చేసుకొని అడుగు భాగంలో పెట్టేసుకోండి క్లాత్ అనేది. ఓకేనా? ఇలా అడుగు భాగంలో పెట్టేసుకొని స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసి ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే రఫ్ వచ్చేస్తది. రఫ్ వచ్చేసిన తర్వాత ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మన వైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద ఇలా పెట్టుకొని చూసుకోవాలి. నాకు చూసారా ఎంత చక్కగా కరెక్ట్‌గా వచ్చేసిందో అలా రావాలనమాట. రాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూసుకొని మీరు మళ్ళీ చేంజెస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సు పట్టీకి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాతే తీసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు. ఉన్నా కూడా తీసుకోకూడదు. ఓకేనా? ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే నాకు జాయింట్ పడింది. ఓకేనా? ఇలాగా కట్ చేసేసేయండి. దీని మీద ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా. అంతే ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, కరెక్ట్‌గా వచ్చేసింది కదా! అలా రావాలనమాట. నేను చెప్పినట్టు కట్ చేసి కుడితే వస్తదండి కరెక్ట్‌గా చూడండి. ఓకేనా? ఇక్కడ కొంచెం ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ ఎక్కువైంది అంతే. ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ ఉంటాయి కదా! బ్యాక్ సైడ్‌లో నడుము దగ్గర ఈక్వల్‌గా పెట్టేసుకొని షోల్డర్ తిన్నగా కుట్టు వేసుకుంటే మనకి బాగా నడుము అనేది నిలబడతదనమాట. పైకెత్తినట్టు రాదు. ఇక్కడ కూడా అంతే. ఇలాగా. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకొని మనకి చెప్తాను కదా నేను ప్రతి వీడియోలోనూ కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోవాలని. అదొక చిన్న మిస్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి. క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసేసుకోండి. తీసేసుకొని క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకొని మొత్తం కూడాని ఈ సైడ్ కూడా అంతే కట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్‌లో ఇలాగా చిన్న ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసుకొని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలాగా. ఇలా మొత్తం చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలనమాట. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతది. ఇలాగా. ఫోల్డ్ చేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే. ఇదంతా కూడా అంతే. అంతే. ఎండింగ్‌లో కొంచెం కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రౌండ్‌గా. రెండో వైపు మీరు కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే ఇలా కుట్టనే వేసేసుకోండి. మీ ఇష్టం. పూర్తిగా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటది. మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటదనమాట. కొంతమంది కుట్టి వేయమంటారు నాకు. కొంతమంది వద్దు హెమ్మింగ్ చేయించు అంటారు. అలా ఉంటదనమాట. నేను ఎవరికి ఎలా కావాలంటే అలా కుడతాను. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకుందాం. ఇక నీట్‌గా కట్ చేసేయండి.
ఇక్కడ కరెక్ట్‌గా ఉండాలండి. క్రాస్ కటింగ్ కాబట్టి మీకు ఇలా క్రాస్‌కొస్తది. కానీ అదేం పెద్ద పొరపాటేం గాదు. వస్తాయి అంతే. కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా మిడిల్‌లోకి చిన్న టక్ ఇస్తుకుంటాం గదా! హ్యాండ్‌కి. అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఫ్రంట్‌ది ఫ్రంట్‌కొచ్చేటట్టు, బ్యాక్‌కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఎందుకు ఫ్రంట్‌కి ఫ్రంట్, బ్యాక్‌కు బ్యాక్ అంటే మనం లోతు తీస్తాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో అది ఫ్రంట్‌కి రావాలనమాట. అలాగా. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత ఇంకొకటి కూడా అంతే. ఇలా స్టార్టింగ్‌లో ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలాగా. అయిపోయింది. సైడ్ జాయిన్ చేసేద్దామా? బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్ని సార్లు చెప్తున్నావు ఏంటక్కా అని విసుకోకండి. ఎందుకంటే చెప్పే కొద్దీ మన బ్రెయిన్‌లోకి వెళ్తా తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు. చెప్పిందే విన్నామనుకోండి ఏదో ఒక రోజు మీకు కూడా చేయాలనిపిస్తది. అందుకు నేను ఇన్ని సార్లు చెప్తాను. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే 100 మందిలో 99 మంది వింటున్నారండి. ఒకరు మాత్రం ఎందుకు చెప్తున్నావు చెప్పింది అని అంటున్నారు. ఎందుకంటే కనీసం ఒక్కసారైనా బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతదనమాట. కరెక్ట్‌గా కుట్టే టైంలో మనకు తెలియకుండానే. నాకు ఎక్స్‌పీరియన్స్. ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలాగా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాం కదా! దీంతో కలిపేసుకోవాలనమాట. మళ్ళీ ఇంకొక స్టిచ్చు. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా అంతే. అయిపోయింది. తర్వాత సైడ్‌కి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఓకేనా? ఎడ్జ్‌కి దగ్గర. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. రెండో సైడ్ కూడా అంతేనండి. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలనమాట. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే. వీళ్ళకి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు 2 హ్యాండ్‌లకి సమానంగా ఉంది. అందుకనే నేను వేరే హ్యాండ్ కూడా వాడుతున్నాను. అలా లేకపోతే మీరేం చేయాలంటే ఏ హ్యాండ్‌కి ఆ హ్యాండ్ సెపరేట్‌గా కొలత తీసుకోండి. ఇలా అనమాట. ఫిట్టింగ్ బాగా రావాలంటే స్ట్రెయిట్‌గా కుట్టు రావాలి. అలా కుట్టు రావాలంటే ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ పెట్టుకోవాలనేది తెలియాలి. తెలియాలి అంటే ప్రతి వీడియో చూడాలి. చూస్తేనే ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు బాగా వస్తదనమాట. ఒక్క బ్లౌజ్ కటింగ్‌తో మీకు రాదండి సక్సెస్ అనేది. ట్రై చేస్తూనే ఉండాలి. వచ్చేదాకా ట్రై చేయాలి. ఎందుకు రాదు అని అనుకోవాలి. అంతే తప్ప ట్రై చేసి ఊరుకోకూడదనమాట. వ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా? సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.